హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హ్యాండ్స్ మనం హెమ్మింగ్ చేసుకోకుండా హెమ్మింగ్ పట్టి వేసుకుంటూ మిషన్ మీదనే హెమ్మింగ్ పట్టి స్టిచ్ ఎలా చేయాలో, మనం చేతి పని లేకుండా ఎలా స్టిచ్ చేయాలో తెలుసుకుందాం. ఇదైతే ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే మీకు ఈజీగా ఉండడానికి నేనైతే చెప్తున్నాను. చూడండి, ఇది మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్ ఉల్టా సీదా చూసుకొని, చూడండి ఉల్టా వైపు అయితే ఇది పెట్టుకొని, ఇప్పుడు మనం లైనింగ్ను ఫస్ట్ అటాచ్ చేసుకుందాం. చూడండి, ఇలా లైనింగ్ అయితే మనం అటాచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, కొంచెం కట్ చేసుకోండి, ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం ఇలా మలిపి అయితే కుట్టుకోవాలి. చూడండి, ఇలా మలిపి కుట్టుకున్న తర్వాత ఇలా అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని మీరు ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి మనం ఇక్కడ 1 ఇంచ్కి అయితే చూడండి, ఈ లైన్ అంటే ఈ లైన్ దాకా మనమైతే ఇక్కడ పెట్టుకున్నాం కదా. పంపకం కోసం మీరు ఎంతవరకు అయితే పెట్టుకున్నారో అంతవరకు ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకుంటే మీకు. ఇప్పుడు దీన్ని చూడండి, ఇటు లైనింగ్ వైపు అయితే ఇలా మడుచుకోవాలి. చూడండి, ఇలా స్ట్రైట్గా అయితే మడవాలి. మనకు ఇది అనేది ఇలా లోపలికి అనేది పోతుంది. చూడండి, నేను ఇలా చూపిస్తున్నాను, అదేవిధంగా మీరు కూడా మర్చుకొని ఇప్పుడు ఈ కొనకు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా కొనకు ఒక స్టిచ్ వేసుకొని ఇలా కలుపుకున్నారనుకోండి. చూడండి, మనకు ఈజీగా హెమ్మింగ్ పట్టు అనేది రెడీ అయిపోతుంది. మనకు బయట కుట్టు కనిపించదు. చూడండి, మీకు బయటకైతే కుట్టు కనిపిస్తలేదు కదా, అండ్ లోపల మనకు పట్టి వేసినట్టు కూడా ఉంటుంది. ఈ కుట్టు అనేది మనకు బయటకి అసలు కనిపిస్తుంది అనమాట, ఇది లోపలే ఉంటుంది. మనకు ఇలా స్టిచ్ చేసుకున్నారనుకోండి, హ్యాండ్స్ మనకు స్టిఫ్గాను ఉంటుంది, అండ్ మనకు పని కూడా తొందరగా అయిపోతుంది. మనకు పట్టి వేయలేదన్నట్టు ఉండదు, అండ్ మనం వేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. చూడండి, ఈ విధంగా. లేదంటే ఇంకా స్టిఫ్గా ఉండాలనిపిస్తే చూడండి, ఈ కొనకు ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇంకో కుట్టు కూడా ఇటు సైడ్ వేసుకోవచ్చు. చూడండి, నేను ఎలా వేసానో కనిపిస్తుందిగా. ఈ కొనకు మనం ఎక్కడైతే హ్యాండ్ని ఇలా మడుస్తామో అక్కడ మీరు ఇలా కొనకు వేసుకున్నా ఏం కాదు, లేదంటే ఇక్కడ వేసుకున్నా ఏం కాదనమాట. చూడండి, ఇలా మర్చుకోవడం ద్వారా మనకు హ్యాండ్కు హెమ్మింగ్ చేసే పని ఉండదు. ఇప్పుడు మనం హ్యాండ్ని చూడండి తింపి చూస్తే మనకు కుట్టు అనేది అస్సలు కనిపించదు అన్నమాట. ఇలా అయితే ఈజీగా మనకు అయిపోతుంది. చూడండి మనం హ్యాండ్ అటాచ్ అయితే చేసుకోవాలి. చూడండి, నేను ఈ హ్యాండ్ కూడా కుట్టేసాను అన్నమాట. ఇలా మీరు ఇంకొంచెం స్టిఫ్నెస్ కోసం ఇక్కడ లాస్ట్ కుట్టు కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు. చూడండి, మనకు 2 హ్యాండ్స్ సూపర్ పంపకం చేయకుండానే ఎంత బాగా అయితే ఉన్నాయో చూసారు కదా. ఈ విధంగా 2 హ్యాండ్స్ అనేది మీరు కుట్టుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టిచ్చింగ్ టిప్స్ మరెన్నో మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఖచ్చితంగా వీడియో లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.